కృష్ణపట్నం అని ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పావని, లక్ష్మి అనే అత్త కోడళ్ళు ఉన్నారు. వాళ్ళది పేద కుటుంబం. పావని భర్త రమేష్, లక్ష్మి భర్త ప్రసాద్లు ఎంతో కష్టపడేవారు. పావని, లక్ష్మి కూడా దొరికిన పనులన్నీ చేస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులకి వాళ్ళు కూడబెట్టిన డబ్బుతో చిన్న ఇల్లు కట్టుకుంటారు. గృహప్రవేశం జరుగుతుంది. అప్పుడు పావని, చిన్నదో పెద్దదో సొంతంగా ఇల్లైతే కట్టుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది, కానీ నాకొక కోరిక మిగిలే ఉంది. ఇక్కడ ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటే కొంచెం డబ్బు సంపాదించొచ్చు కదా అని. ఇంటి పక్కల దగ్గరలో ఎక్కడా కిరాణా షాప్ లేదు. అందుకే ఈ ఆలోచన చేశాను. మీరేమంటారు? ఇంత చిన్న ఇంట్లో కిరాణా షాప్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ మీ ఆలోచన మాత్రం బాగుందత్తయ్యా. నువ్వు అనుకున్నట్టుగానే కిరాణా షాప్ మొదలెట్టు. మంచి రోజు చూసి అన్ని పనులు చేసేద్దాం. ఆ మాటలకు ఆమె చాలా సంతోషించింది. కొన్ని రోజుల్లోనే ఇంటి ముందు గదిలో కిరాణా షాప్ ని మొదలెడతారు. అత్తగారు ఆ షాప్ ని చూసుకుంటూ ఉంటారు. వ్యాపారం బాగా సాగుతుంది. అత్త కోడళ్ళు ఇంట్లో పనులు చూసుకుంటూనే వ్యాపారం చేసుకుంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు కిరాణా సామాన్లు పెట్టడానికి సురేష్ అనే వ్యక్తి వస్తాడు. అమ్మా, ఈ మూటలన్నీ ఎక్కడ పెట్టమంటారు? ఆ ఇంట్లో పెట్టు బాబు అని లక్ష్మి వాళ్ల గదిలో పెట్టిస్తుంది. పావనికి అది ఏమాత్రం నచ్చదు. ఆ రోజు రాత్రి రమేష్ ఇంటికొచ్చినప్పుడు, ఏవండి, మన వరకు ఎక్కడున్నా ఇల్లు తీసుకుని ఉందామండి. ఈ ఇల్లు మనకి సరిపోవట్లేదు. చూశారు కదా, కిరాణా సామాన్లన్నీ కూడా ఇంట్లోనే పెట్టాల్సి వస్తుంది. ఇల్లు బాగా ఇరుకైపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో ఇల్లంటే కష్టం. నువ్వే కొంచెం సర్దుకొని ఉండాలి పావని. వాళ్ళిద్దరి మాటలు అన్నీ కూడా లక్ష్మి మరుసటి రోజు రమేష్, ప్రసాద్ ఇద్దరూ బయటికి వెళ్లిన తరువాత పావనితో మాట్లాడడం మొదలెడుతుంది. పావని, ఎందుకు నీ భర్తతో ఊరికే గొడవ పడుతున్నావు? ఈ ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేదా? నేనలా అనలేదత్తయ్యా, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నీ ఉద్దేశమేంటో నాకు పూర్తిగా అర్థమైంది. మీ ఉద్దేశమేంటో నాకు అర్థం కాలేదత్తయ్యా. ఇక వాళ్ళిద్దరి మధ్య మాట పెరిగి పెద్ద గొడవ జరిగింది. అప్పుడే కిరాణా షాప్కి శాంతమ్మ అనే ఆవిడ వస్తుంది. ఆమె సరుకుల గురించి వదిలేసి వాళ్ల గొడవని అలాగే చూస్తూ ఉంది. దాన్ని గమనించిన పావని, ఏం కావాలి పిన్ని నీకు? మీరిద్దరూ గొడవ పడుతుంటే నేనెందుకు వచ్చానో ఆ సంగతే మర్చిపోయాను. మరేం పర్వాలేదు పిన్ని, బాగా గుర్తు తెచ్చుకొని చెప్పండి. గుర్తొచ్చింది. కేజీ కందిపప్పు, కేజీ పంచదార, ఒక నూనె ప్యాకెట్ తొందరగా ఇవ్వు, వెళ్తాను. తనకి కావలసినవన్నీ కూడా ఇస్తూ ఉంది పావని. తరువాత శాంతమ్మ వాటిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శాంతమ్మ చుట్టుపక్కల వాళ్లకి పావని, లక్ష్మికి ఏదో గొడవ జరుగుతుంది, ఈ మధ్య అత్త కోడలికి అస్సలు పడటం లేదంటూ లేనిపోని పుకార్లు పుట్టిస్తుంది. ఆ కాలనీలోని వాళ్లంతా దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం కుమారి అనే ఆమె లక్ష్మి వాళ్ల దుకాణానికి వచ్చింది. ఏంటి లక్ష్మి, నీకు నీ కోడలికి ఏదో గొడవైందంటగా? నీ ఇద్దరికీ అస్సలు పడటం లేదంట, ఏం జరిగింది? అలాంటిదేం లేదు కుమారి, నీకెవరో తప్పుగా చెప్పినట్టున్నారు. ఒక్కరేంటి, అందరూ కూడా మీ గురించి చెప్పుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందంట, నిజమేనా? ఇప్పుడే చెప్పాను అలాంటిది ఏం లేదని. నీకేం కావాలో చెప్తే నీకిస్తాను. అవతల నాకు చాలా పనుంది. మా కోడలు గారెలు తయారు చేస్తుంది. కుమారి సరే అంటూ తనకు కావలసింది తీసుకుని వెళ్లిపోతుంది. లక్ష్మి తనకి కావలసింది ఇచ్చి కోడలి దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, ఇప్పుడు మీకు అర్థమైందా? మన ఇంట్లో ఏ చిన్న విషయం జరిగినా కూడా అందరికీ తెలుస్తుంది. అది కొంచెమైతే వాళ్ళు మరికొంచెం కల్పించి చెప్తున్నారు. అందుకే దుకాణం వేరుగా, కాపురం వేరుగా ఉంటే చాలా మంచిదని నేను మీ అబ్బాయితో చెప్పాను. అయ్యో, నన్ను క్షమించు పావని, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఏమన్నా లాభం లేదుగా. ఈ వ్యాపారంలో ఏదైనా లాభం వస్తే అప్పుడేమైనా ప్రయత్నించొచ్చు. అందుకు పావని సరే అంటుంది. వ్యాపారాన్ని బాగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో పావని ఇంట్లోనే పచ్చళ్లు పెట్టి వాటిని అమ్మటం మొదలెడుతుంది. ఇక ఇంట్లో చేసే పచ్చళ్ల సంగతి చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలిసింది. అందరూ పచ్చళ్ల గురించి మాట్లాడుకుంటారు. కుమారి, శాంతమ్మ ఇద్దరూ బయట కూర్చుని, పావని వాళ్ళకి డబ్బు పిచ్చి బాగా ఎక్కువైంది, అందుకే ఇంట్లోనే పెట్టిన పచ్చళ్ళమ్మటం మొదలెట్టారు. అవును నిజమే, నేను కూడా తెచ్చుకున్నాను. ఏ మాటగా ఆ మాట చెప్పాలి. పావని చేసిన పచ్చళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి.
బాగా సేల్ అవుతున్నాయంట. ఈ అత్తాకోడళ్ళు ఇంకేం చేస్తారో ఏంటో. ఆ ఇంట్లో ఏం జరిగినా ఇట్టే బయటికి వచ్చేస్తుంది. ఎందుకంటే వ్యాపారం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ అర్థమవుతున్నాయి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ దారిన వెళ్తున్న రమేష్ చెవిన పడ్డాయి. రమేష్ తన మనసులో ఒకరి కాపురం గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకోవటం అంత మంచిది కాదు. ఏం చెయ్యాలి అని అనుకున్నాడు. దాని గురించి ఆలోచిస్తూ ఇంటికెళ్ళాడు. అప్పుడు పావని, ఏవండి, ఇందాక సోది చెప్పే ఆమె వచ్చింది. ఇంటికి నరదృష్టి ఎక్కువగా ఉందని యంత్రం కట్టి వెళ్ళింది. నిజమే, నరదృష్టి బాగా ఎక్కువ ఉంది. మన వ్యాపారం బాగా సాగుతుందని సంతోషించాలో, మన ఇంట్లో జరుగుతున్న ప్రతిదీ అందరికీ తెలుస్తుందని బాధపడాలో అర్థం కావట్లేదు. మీరు దాని గురించి బాధపడకండి. మొదట్లో ఇక్కడ ఇరుకు వాతావరణం అంతా చూసి ఇబ్బంది పడ్డాను. కానీ తర్వాత నాకంతా మెల్లమెల్లగా అలవాటైపోయింది. కొంచెం వ్యాపారం బాగా సాగిందంటే పైన ఇల్లు కట్టుకుని అక్కడే కాపురం ఉండొచ్చు. కింద మొత్తం షాప్కి వాడుకోవచ్చు. ఆ మాటలు విన్న లక్ష్మి, మంచి ఆలోచన పావని. ముందు పైన ఇల్లు కట్టుకుందాం, తర్వాత వ్యాపారం డెవలప్ చేసుకుందాం. డ్వాక్రా డబ్బులు వస్తాయి కదా, వాటితో ముందు ఇల్లు కట్టాలి అని అంది. ఇక డ్వాక్రా డబ్బులు వచ్చిన తరువాత పైన ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకున్న తరువాత వ్యాపారం అంతా కింద గదిలోనే చూసుకుంటూ ఉంటారు. అన్ని సరుకులు కూడా అందులోనే ఉంటాయి. అక్కడికొచ్చిన వాళ్ళంతా కూడా, బాగా డబ్బు సంపాదించినట్టున్నారే, ఇల్లు మీద ఇల్లు కడుతున్నారు అని చాలా మంది అడుగుతుంటారు. వాళ్ళ మాటలు అత్తాకోడలికి అస్సలు నచ్చేవి కాదు. అయినా వాళ్ళనేమీ అనకుండా ఉంటారు. అలా రోజులు గడుస్తుంటాయి. పావని చేసే పచ్చళ్ళు చాలా బాగుండడంతో చాలా మంది తీసుకెళ్తుంటారు. అప్పుడే ఆ ఊరికి పుల్లారెడ్డి అనే వ్యక్తి వస్తాడు. అతను కుమారి వాళ్ళ బంధువు. వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆమె అతనికి భోజనం సిద్ధం చేసి పెడుతుంది. ఆ భోజనంలోనికి పావని వాళ్ళ ఆవకాయ పచ్చడి కూడా పెడుతుంది. అతను దాన్ని తిని, కుమారి, ఇది ఊరగాయ పచ్చడి చాలా అద్భుతంగా ఉంది. నువ్వే తయారు చేసావా? లేదన్నయ్య గారు, మా ఊరిలో పావని అనే కిరాణా షాప్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి తయారు చేసి అమ్ముతుంది. నాకు పట్నంలో పచ్చళ్ళ వ్యాపారం ఉంది, కానీ ఇంత రుచిగా ఎప్పుడూ లేదు. దీన్ని గనక పట్నంలో అమ్మితే నాకు చాలా లాభం వస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లెక్కడో నాకు చూపించు. కుమారి సరే అంటుంది. అతను భోజనం తిన్న తరువాత పావని వాళ్ళ ఇంటిని చూపిస్తుంది. అతను పావని వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆమెతో మాట్లాడడం మొదలెట్టాడు. చూడమ్మా, నువ్వు చేసిన ఊరగాయ పచ్చడి చాలా అద్భుతంగా ఉంది. మీరిక్కడ దీన్ని నమ్మకుండా డైరెక్ట్ గా మాకమ్మితే మీకు మంచి లాభం ఇస్తాను. మీకు కావాలంటే అడ్వాన్స్ 2 లక్షలు ఇస్తాను. నెలకి 3 లక్షలు మీరు సంతోషంగా సంపాదించుకోవచ్చు. అంత పెద్ద బిజినెస్ ఉంది నాకు. ఆ మాటలు విన్న పావని మనస్సులో, 1,00,000 పోయినా 2 లక్షలు మిగులుతాయి, సంతోషంగా బ్రతకొచ్చు అని అతనికి ఓకే చెప్పడంతో అతను చాలా సంతోషిస్తాడు. ఇక ప్రతి నెల కూడా అత్తకోడళ్ళిద్దరూ కష్టపడి పచ్చళ్ళు పెట్టి బాగా డబ్బు సంపాదిస్తారు. కొన్ని రోజులు గడిచాయి. వాళ్ళదే ఊళ్ళో ఉన్న ఒక పెద్ద స్థలాన్ని కొనుక్కుంటారు. ఆ స్థలంలో సూపర్ మార్కెట్ ని ఏర్పాటు చేస్తారు. అక్కడ అందరికీ కావలసిన అన్ని వస్తువులు దొరుకుతాయి. అక్కడికి గ్రామంలో వాళ్లే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి సరుకులు తీసుకెళ్తుంటారు. బయట ఉన్న ధరల కంటే కొంచెం తక్కువగానే ఉండడంతో చాలా మంది ఎగబడతారు. అలా ఉండగా ఒకరోజు కుమారి, చిన్న కిరాణా షాప్ నుండి పెద్ద సూపర్ మార్కెట్ పెట్టే స్థాయికి వచ్చారంటే కేవలం నా వల్లే. అవును కదా పావని? అవును పిన్ని, అందుకే కదా సూపర్ మార్కెట్ పేరు కూడా కుమారి సూపర్ మార్కెట్ అని పెట్టింది. నువ్వు దాన్ని చదవలేదా? ఆ మాట వినగానే కుమారి కంగారుగా బయటికెళ్లి చూస్తుంది. నిజంగానే అది కుమారి సూపర్ మార్కెట్. కుమారి సంతోషిస్తూ, పావని, నేనసలు దీన్ని నమ్మలేకపోతున్నాను. అవును కుమారి, నువ్వు చేసిన సాయానికి మేమెంతిచ్చినా తక్కువే. మీ అన్నయ్య చేత మాకు బిజినెస్ వచ్చేలాగా చేసావు. నువ్వు చేసిన పుణ్యం ఎక్కడికి పోదు. అలాగే నీకు ఇంకొకటి కూడా ఉంది. నీకెప్పుడు ఏది కావాలన్నా ఇక్కడికొచ్చి ఉచితంగా తీసుకెళ్ళొచ్చు. ఆ మాటలకి కుమారి చాలా సంతోషించి తనకి కావలసిన అన్నింటినీ తీసుకెళ్తుంది. అక్కడ సూపర్ మార్కెట్లో పావని పచ్చళ్ళు బాగా ఫేమస్ అవుతాయి. పుల్లారెడ్డి కావాలని ఆ పచ్చళ్ళకి ఆ పేరు పెడతాడు. పావని పచ్చళ్ల పుణ్యమా అంటూ అతను కూడా చాలా డబ్బు సంపాదిస్తాడు. అతని ద్వారా పావని కూడా డబ్బు బాగా సంపాదించి సూపర్ మార్కెట్ రేంజ్ కి వెళ్లి చాలా సంతోషంగా ఉంటారు. అనసూయ మరియు తన భర్త కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు.
ఎప్పుడూ బయట పని చేసుకుని ఇంట్లో తిని పడుకోవడం తప్ప నువ్వింకో పని చెయ్యవు. ఒక్కరోజైనా నీ కొడుకు కోసం పట్టించుకున్నావా? తనకి పెళ్లి చేసే వయసు వచ్చింది. కనీసం ఎవరైనా బంధువులకు చెప్దాము, లేదా పెళ్లిళ్ళ పేరయ్యకు చెప్దాము, తనకొక మంచి సంబంధం చూద్దామని ఒక్కనాడైనా ఆలోచించావా? మన కొడుకు విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే అదృష్టం ఎప్పుడైనా నాకిచ్చావా? ఏం చెప్పినా వాడికి ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసని నన్ను పక్కన పెట్టేశావు. ఇంకా నేను తెచ్చిన సంబంధం చేస్తావా? అందుకే నా పని నేను చేసుకొని తిని పడుకుంటాను. ఒక్కనాడైనా ఇంట్లో మాట్లాడే అదృష్టం ఇచ్చావా నాకు? మీరే పని చేసినా అది తిరిగి బెడిసి కొడుతుంది. అందుకే మీకు చెప్పను. సర్లేండి, నేనిప్పుడు పెళ్లిళ్ళ పేరయ్యను పిలిచాను. అతను వస్తున్నాడు. అబ్బాయికి ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడమని చెప్పాలి. మీరు కూడా పక్కనే ఉండండి. లేదంటే మళ్ళీ మీరు నన్నే అంటారు, నా కొడుకు పెళ్లి విషయంలో నన్ను దూరం పెట్టావు అని. నేననే మాటలు నువ్వు కాసే మాటలు ఎక్కువగానే ఉన్నాయిలే. అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి పెళ్లిళ్ళ పేరయ్యొచ్చి చేరుకున్నాడు. రండి రండి, లోపలికి రండి, కూర్చోండి. అయినా నేను పిలిపిస్తే గాని మీరు మా ఇంటికి రాలేదు. కనీసం మా పిల్లాడికి ఒక మంచి సంబంధం చూస్తానని ఒక్కనాడైనా వచ్చి చెప్పారా? అమ్మా, మీ అబ్బాయి బాగా చదువుకున్నాడు, మరియు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అలాంటి పిల్లవాడికి సంబంధం చూడాలంటే మంచి పిల్ల మరియు అనుకువగా ఉండే పిల్లని చూడాలి. అయినా మీరు కూడా ఒక్కరోజు మీ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నట్టు నాకు ఎటువంటి సమాచారము ఇవ్వలేదు. అప్పట్లో వాడు చిన్న పిల్లాడు, వాడికెలా సంబంధాలు చూస్తాను చెప్పండి. ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది, చేద్దామనుకుంటున్నాం. మీకు ఎటువంటి పిల్ల కావాలి, ఎంత కట్నం కావాలో చెప్తే అలాంటి సంబంధం తీసుకొస్తాను. నాకు కట్నంతోనూ ఆస్తులతోనూ ఎటువంటి సంబంధం లేదు. కానీ పిల్ల మాత్రం కొంచెం చదువుకొని తెలివిగా ఇంట్లో అన్ని పనులు చేసుకునేలా ఉంటే చాలు. ఎందుకంటే పిల్లాడు ఆఫీస్కి వెళ్ళిపోతే రేపొద్దున ఒక పిల్లాడో పిల్లో పుడితే వాళ్ళని చూసుకుంటూ చదివించుకుంటూ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ సరుకులు తేవటం, మార్కెట్కి వెళ్ళడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అందుకే చదువుకున్న పిల్లయితే ఇవన్నీ చూసుకోగలరని. సరేనమ్మా, 2 రోజుల్లో మంచి సంబంధం పట్టుకొని మీ దగ్గరికి వస్తాను. పేరయ్య బయటికి రాగానే అనసూయ కొడుకు మనోజ్ కనిపిస్తాడు. ఏంటండి మీరు ఇలా వచ్చారు? మీకు సంబంధం చూడమని మీ అమ్మగారు చెప్పారు. ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. మా అమ్మా నాన్నని బాగా చూసుకునే అమ్మాయి ఉంటే చెప్పండి. ఎందుకంటే నేను తెల్లవారి ఆఫీస్కి వెళ్ళిపోతాను. పొద్దున్నుండి సాయంత్రం వరకు తనే ఇంట్లో ఉండాలి. అమ్మా నాన్నని చూసుకోవాలి. మీ అమ్మకు కావలసిన గుణాలు మరియు మీకు కావలసిన గుణాలు కలిగిన అమ్మాయిని వెతకాలంటే కొత్త అమ్మాయిని తయారు చేయించి తేవాలి. అమ్మ అనే మాటలేం పాటించుకోకండి గాని అమ్మ వాళ్ళని బాగా చూసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. సరే అని అక్కడి నుండి పెళ్లిళ్ళ పేరయ్య బయలుదేరి అమ్మాయిని వెతకడానికి వెళ్ళిపోయాడు. తనకొక మంచి అందమైన పిల్ల కనిపిస్తుంది. గుణవంతురాలు, ఎప్పుడూ వేరొకరికి సాయం చేస్తూ ఉంటుంది. కానీ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు. అలాంటి మంచి పిల్ల దొరకదని చెప్పి తను చదువుకోలేదన్న విషయం దాచి మనోజ్కి మరియు ప్రమీలకి వివాహం చేస్తాడు పెళ్లిళ్ళ పేరయ్య. అమ్మా, నీలాంటి పిల్ల నా కోడలిగా రావటం చాలా సంతోషం. మాకింకేమీ వద్దు, మా అబ్బాయిని బాగా చూసుకో చాలు. అలాగేనండి అత్తయ్య గారు. మరుసటి రోజు పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసి గిన్నెలు తోమటం ప్రారంభిస్తుంది. తను గిన్నెలు ఎలా తోముతుందంటే ఏదో భూకంపం వచ్చినట్టు గిన్నెలతో పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ తోముతుంది. ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేచావు? నాకు తెల్లవారుజామునే లేవటం అలవాటత్తయ్యా. లేచాక ఇంటి పనులు వంట పనులు అన్నీ పూర్తి చేసేసుకుంటాను. అవునా తల్లి, ఎంత మంచి పిల్లవో. ఈ రోజుల్లో ఇంత తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు చేసే ఆడపిల్లలు ఎక్కడున్నారు? ఇంకేం, నీకు కావలసిన కోడలు పిల్ల దొరికింది. చదువుకొని కూడా తెల్లవారుజామున లేచి ఇంటి పని వంట పని చేసే పిల్ల. అలా 2 రోజులు పొద్దున్నే లేచి గిన్నెలు తోముతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ డిస్టర్బ్ అయి నిద్రలేస్తారు. ఏంటమ్మా పొద్దున్నే లేచి అంత సౌండ్స్ చేస్తూ గిన్నెలు తోముతుంది? నువ్వు కొంచెం చెప్పు, చాలా డిస్టర్బ్ అవుతున్నాను. అయినా అంత శబ్దం చేస్తూ తోమడం కూడా మంచిది కాదు కదా. తనకి మన ఇల్లు కొత్త కదరా, భయంతో అలా చేస్తుందేమో. కొద్ది రోజులు ఆగితే తనే సర్దుకుంటుందిలే. సరేనమ్మా. కొద్దిసేపటి తరువాత మనోజ్ ప్రమీలని పిలిచి, ప్రమీల, నేను ఈ పెళ్లి హడావిడిలో పడి
మొబైల్ బిల్ కట్టడం మర్చిపోయాను. నువ్వు వెళ్ళి బిల్ కట్టేసేయ్. ఇదిగో బిల్ మరియు డబ్బులు. నాకిప్పటికే సెలవులు మరియు పర్మిషన్లు ఎక్కువైపోయాయి. అందుకే నేను సెలవు పెట్టి గాని పర్మిషన్ అడగడం గాని ఇబ్బందిగా ఉంది. నేను వచ్చేటప్పటికి వాళ్ళ ఆఫీస్ క్లోజ్ చేసేస్తున్నారు. దానిదేముంది లేరా, నేనింట్లో పనులు చేసుకుంటాను, తను వెళ్ళి కట్టేసొస్తుందిలే. ప్రమీలకి ఏం మాట్లాడాలో తెలియక కామ్గా ఉంది. కొద్దిసేపటి తరువాత బయటికి వెళ్లి బిల్ కట్టకుండా వచ్చేసింది. అనసూయమ్మ డబ్బు కట్టేసొచ్చిందని అనుకుంది. ఇంతలో మనోజ్ ఇంటికి చేరుకుంటాడు. ప్రమీల, డబ్బులు కట్టలేదా? నా ఫోన్ కనెక్షన్ కట్ అయిపోయింది. అదేంట్రా, నువ్వు వెళ్ళిన కొద్దిసేపటికే పంపించాను తనని. చాలా సేపటి తర్వాత వచ్చింది. కట్టిందేమో అనుకున్నాను. నేను పక్కనే ఉన్న మొబైల్ కొట్టువాడికి డబ్బులిచ్చాను, బిల్లు ఇచ్చాను. కానీ వాడేమో తీసుకోలేదు. చాలా చెప్పాను, ఇలాగా మా ఆయనది ఫోన్ ఆగిపోద్ది, అర్జెంటుగా డబ్బు తీసుకోండి అని ఎంత చెప్పినా వాడేమో తీసుకోలేదు. అదేంటి, మొబైల్ కొట్టు దగ్గర కట్టడం ఏంటి? నేను నీకు బిల్ కట్టమని చెప్పాను కదా. ఇంతకీ నువ్వేం చదువుకున్నావు చెప్పు. అది నేనేం చదువుకోలేదండి. ఓరి నాయనో, చదువుకోలేదా నువ్వు? చదువుకున్నావని అబద్ధం చెప్పి మాకంటగట్టారా? ఎంత మోసం, ఎంత మోసం! ఉండు, ఇప్పుడే ఆ పెళ్లిళ్ళ పెరయ్యగడి పిలక పట్టుకొని జాడిస్తాను. పోనీలే అమ్మా, చదువుకోకపోతే ఏమైంది? మనందరినీ బాగానే చూసుకుంటుంది కదా, అది చాలు. చదువు నేర్పించడం ఎంతసేపమ్మా? రేపటి నుండి ట్యూషన్ పెట్టించి చదువు నేర్పిద్దాంలే. ఒక 2 సంవత్సరాల్లో అన్నీ నేర్చేసుకుంటుంది. నువ్వు చెప్పింది నిజమే లేరా. మళ్ళీ మరుసటి రోజు ప్రమీల పొద్దున్నే లేచి ఇంటి పని, వంట పని మరియు గిన్నెలు తోమటం మొదలెడుతుంది. ముందు రోజు వంటలు ఎక్కువ చేయడంతో ఎక్కువ గిన్నెలు ఉండటం వల్ల ఇంకా పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ తోముతుంది. ఒక్కసారిగా అనసూయ తన భర్త మరియు మనోజ్ లేచి, ఎంత నీకు అలవాటైతే మాత్రం ఇలా పొద్దున్నే లేచి ఇంత పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ గిన్నెలు తోముతూ ఉంటే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు? అసలేమన్నది కాలనీ. పక్కింట్లో ఏం జరిగినా, పొరుగింట్లో ఏం జరిగినా వినిపిస్తుంది. నువ్వు రోజు తెల్లవారుజామున లేచి ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా? ఆఫీస్కి నిద్రమోహంతో వెళ్లాల్సి వస్తుంది. సరేనండి, రేపటి నుండి నేను నెమ్మదిగానే తోముతాను, శబ్దం రాకుండా. కానీ ప్రమీలకు గిన్నెలు అంత గట్టిగా సౌండ్ చేస్తూ తోమితేనే తోమిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరుసటి రోజు కూడా అంతే శబ్దంతో తోమడంతో పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు అందరూ వచ్చేస్తారు. ఏంటనసూయమ్మా, పెళ్ళైన కొత్త కోడల్ని ఇంట్లో నిద్రపోనివ్వకుండా అంత పొద్దున్నే లేపి ఇంట్లో అన్ని పనులు చేయిస్తున్నావా? చేయిస్తే చేయించావు గాని మమ్మల్నందరినీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నీ కోడలు నీ ఇష్టం. నువ్వు చేయించుకుంటే చేయించుకో, లేకపోతే వదిలే, కాని మా నిద్ర పాడు చెయ్యకు. మీరు చేస్తున్న గిన్నెల సౌండ్స్కి మా ఇంట్లో మా అబ్బాయి లేచి ఎంత గట్టిగా అరుస్తున్నాడో. ఆ సౌండ్కి భయపడిపోతున్నాడు, ఏదో భూకంపం వచ్చినట్టు. అయినా మీ ఇంట్లోనే కోడలొచ్చిందని మీరు ఆల్రెడీ పెళ్లి చేసి భోజనాలు పెట్టి మరీ చెప్పారు కదా. ఇప్పుడు గిన్నెలు సౌండ్ చేసి మరీ చెప్పాలా? మీ కోడలు ఎంత బాగా పనిచేస్తుందో. మీ కోడలు వల్ల మా అత్తగారైతే ఎంత గట్టిగా మా మీద అరుస్తున్నారో. వాళ్ల కోడలు చూడు, పొద్దున్నే లేచి అంత బాగా పనిచేస్తుంది అని. అందుకే 2 రోజులు మా గదిలో మా అత్తయ్య గారిని నిద్రపోమ్మన్నాను. గిన్నెల సౌండ్ విన్నప్పటి నుండి మీ కోడలు కన్నా నేనే బెటర్ అంటుంది. చెప్పొచ్చారులే మా కోడలి మీద. వెళ్ళండి వెళ్ళండి, ఏదైనా జరగటమే ఆలస్యం ఇంటి మీదకొచ్చేస్తారు. ఏ చిన్న విషయం జరిగినా గుమిగూడి ఒకరి మీద నిందలు వేయటం మీ అందరికీ అలవాటే. ఏంటి శకుంతల, నేను కోడల్ని కష్టపెడుతున్నానా? ఏ విషయంలో? నీ కోడల్నైతే నువ్వు కష్టపెట్టి ఇంట్లో నుండే బయటికి పంపించేశావు. ఈరోజు నువ్వొచ్చావు నాకు చెప్పడానికి. వెళ్ళెళ్ళు. ఏమ్మా రాధిక, నువ్వు కూడా చెప్తున్నావా నాకు? పొద్దున 10 అయితే గాని నిద్ర లేచేదానివి కాదు. మొగుడు కడుపు మార్చుకొని ఆఫీస్కెళ్లేవాడు. ఇప్పుడు చెప్పొచ్చావులే. ఒక్కొక్కళ్ళ విషయాలు బయట పెట్టాననుకో తలదించుకొని వెళ్తారు. ఇంకొక్క నిమిషం ఎవరైనా ఇక్కడ నిలబడితే మాత్రం బాగోదు చెప్తున్నా. వెళ్ళండి ఇక్కడి నుండి అని అనసూయ గట్టిగా అరవడంతో అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. సీతమ్మ చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తరువాత తన ఇంటికి తన అన్నయ్య రాంబాబు వస్తున్నాడు. అందుకోసం 2 రోజుల నుండి నిద్ర మానుకొని రకరకాల వంటలు చేసింది సీతమ్మ. కోడళ్ళు ఉమా, నందినికి మాత్రం అత్త ఆ వంటకాలు ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు.